అమరావతిలో నివసించేవారు 20 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారు. మీరు తిరుపతిలో ఉన్నట్టున్నారు కదా పురుషోత్తమ రెడ్డి గారు. చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. అమరావతిలో దాని మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి మిగతా ప్రాంతాల్లో 20 ఏళ్ళు బతకలేరా, ఎక్కువ బతకలేరా అని. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి కానీ భారత ప్రభుత్వం హైయెస్ట్ లివింగ్ కెపాసిటీని తిరుపతి ప్రకటించింది. ఓహో, నివాస యోగ్యమైనటువంటి నగరాల్లో విశాఖపట్నం, తిరుపతి చెప్పింది. మరి ఈయన అమరావతిలో ఉంటేనే 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అంటున్నారు చంద్రబాబు గారు. అంటే ఆయన ఊహించిన రాజధాని వస్తేనో బతుకుతారు నాకు తెలియదు. పాయింట్ ఏంటంటే ఒక ప్రాంతం తక్కువ ఎక్కువ అని కాదు, కానీ వాతావరణ సమతుల్యత ఇవన్నీ చూసినప్పుడు హైదరాబాద్ తర్వాత తిరుపతి బెస్ట్ అవుతుంది. నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు, అనేక నివేదికలు చెప్తాయి. మనం దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైంది గారు, నేను సరదాగా అంటున్నాను. అదేమి 20 ఏళ్ళు అదే సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్న ఏమంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని సహజంగానే అడుగుతారు కదా. ఇప్పుడు చాలా చోట్ల పొల్యూషన్ ఉంటుంది, ఇటువంటివన్నీ ఉంటాయి కదా. విశాఖపట్నం ఏరియాలో ఉంటుంది, మిగతా కొన్ని పరిశ్రమలు ఎక్కువ ఉన్న చోటల్లో ఉంటుంది. మరి వాటన్నింటినీ ఎట్లా కంట్రోల్ చేస్తారు? 20 ఏళ్ళు కాదు కుమ్మరేణి గారు, అమరావతిలో ఏదో జరగబోతుందని ఉపరితల విన్యాసాలు అంటారు దీన్ని. అసలు విషయం అసలు ఉండవు. ఆడ చేయాల్సిన నగర నిర్మాణం అవేం చేయట్లేదు కాబట్టి 20 దీని మీద చెప్పుకోవాలి. 20 ఏళ్ళు ఉన్నా కాదా, ఎందుకు ఏంటని. ఇట్లాంటి ఉపరితల విన్యాసాలు ఇది ఒక విన్యాసం తప్ప ఇంకోటి కాదు. బాహుబలి డిజైన్లు బాగున్నాయని అప్పట్లో 2014-19 మధ్య చేసిన కామెంట్లన్నీ కలిపి ఎవరో ఒక సోషల్ మీడియాలో పెట్టారు, సరదాగా ఉన్నాయి. బాహుబలి డిజైన్లు బాగున్నాయి, అప్పుడు ఆ సినిమా వచ్చింది కదా, అందుకనమాట. అమరావతికి శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంట ఒకసారి. అలాగే అమరావతిలో కజకిస్తాన్ అని ఒక దేశం ఉంది కదా, అది అట్ట. టోక్యో స్థాయి రాజధాని అని ఇంకోసారి. కజక్ కట్టడాలని అట్లాగే చైనా రాజధాని బీజింగ్తో పోల్చారు ఇంకోసారి. సింగపూర్ తరహాలో అమరావతి నిర్మాణం. సో చైనా ఇస్తాంబుల్ తరహాలో అమరావతి. అసెంబ్లీకి వజ్రకాంతి. సో ఈ రకంగా అనేక ప్రకటనలు చేశారు. మరి వీటిలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు, జనం ఇష్టమా. అమరావతికి చట్టబద్ధత తేవాలి, అలాగే పేదలకు ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వట్లేదంటూ అక్కడ జనం నిన్న నిరసనలు చేశారు, ప్రదర్శనలు చేశారు, ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. రాజధాని నిర్మిస్తామని వైకాపా ఊహించలేదు అని ఇవన్నీ విష ప్రచారాలని మంత్రి నారాయణ గారు అంటున్నారు. సంక్షిప్తంగా దీని మీద కూడా చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ 20 ఏళ్ల జీవితంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామక్రమం మీద ఇన్ని రకాల డిజైన్లని అవన్నీ అన్నారు. సరే, డబ్బులు అప్పులు ఇవన్నీ పక్కన పెడితే అక్కడ పేదలకి కనీసం స్థలాలు లేకపోతే అది ప్రజా రాజధాని ఎట్లా అవుద్ది అనే ప్రశ్నను వాళ్ళు వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొమ్మినేని గారు, ఇక్కడ అమరావతి రాజధాని ఏదైనా సరే సస్టైనబుల్ గా డెవలప్మెంట్ కావాలి కదా. అసలు మీరు దాని కమిషనర్ ని సస్టైనబుల్ పెట్టట్లా. ఇప్పుడు 3వ కమిషనర్ 20 నెలల్లో కమిషనర్ ఇస్ ఇంపార్టెంట్ కదా. ఆయన ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకుంటే కమిషనర్ ఇంప్లిమెంట్ చేస్తాడు. 20 నెలల్లో 21 నెలల్లో 3 కమిషనర్లు మారినారు. అంటే ఏం విజన్ ఉన్నట్టు? అంటే ఏదో ఒత్తిడి పని చేస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే వీళ్ళు చెప్పే విషయాలను పాటించడానికి వీళ్ళు లేని పనులు ఏమైనా చెప్తున్నారా? పైపెచ్చు అధికారులందరూ చాలా మంచి అధికారులు. ఫస్ట్ పెట్టిన అధికారి దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా మంచి అధికారి. భాస్కర్ గారు ఫస్ట్ అధికారి, చాలా మంచి ఆఫీసర్. మాకు టీటీడీలో జేఓ కూడా పనిచేశారు, మంచి ఆఫీసరు. ఆయన ఎందుకు 6 నెలలు ఉండలేకపోయినాడు? తర్వాత ఇంకొక ఆయన ఇప్పుడు మరి విజయరామరాజు గారు. 21 నెలల్లో 3 కమిషనర్లు మారినారంటేనే విజన్ ఉందా? మీ విజన్ వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి అర్థం కాకపోతే, లేదా ఐఏఎస్ ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులు ఆ విజన్ ఉంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నది? కాబట్టి ఊహాజనితమైన విషయాలు పోకుండా చేయాలి. రెండోది డిజైన్ సంబంధించుకోమని మీరు చదివిన దాంట్లో శ్రీలంక పీరియడ్ అన్నారు. నిజమేనా? నాకేం ఆశ్చర్యం వేస్తా ఉంది. ఎందుకంటే జగన్ గారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాను అంటున్నారు. ఆయన చేసేది లేదు, కానీ మీరు ఏమైనా అమరావతిని చేస్తారా? ఇది ఒక డౌట్ ఉంది. కాబట్టి ఇట్లాంటి కాకుండా డిజైన్స్ పేరుతో పాపులర్ గా ఏది ఆ రోజు సినిమాలో లేదా వివిధ ప్రపంచంలో మంచి నగరం పేరు వస్తుందో ఆ నగరాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అమరావతితో పోల్చుకోవడం, ఇవన్నీ దీంతోనే గడిపేస్తారు కాలం అంతా అని అనిపిస్తుంది. మొత్తం వ్యవహారాలు, మొత్తం అప్పులు. 50,000 కోట్లు ఇప్పటికే ఆల్రెడీ అప్పులు చేశారు కాబట్టి ఏవో కొన్ని బిల్డింగ్లు వస్తాయిలేండి, అసలు రావని కాదు. కాకపోతే అవి ఎంతవరకు ఉపయోగం? ఒక్కొక్కటి 50 అంతస్తులు కడితే అక్కడ ఉన్న 3,000 మంది కోసం లేకపోతే 10,000 మంది కోసం, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోసం అంత చేస్తే మరి అది ఎంత ప్రయోజనం ఏంటనే దాని మీద ఈ కాస్ట్ యూటిలిటీ రేషియో మీద జనరల్గా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరగొద్దు అంటున్నారు చంద్రబాబు గారు కానీ మంత్రి నారాయణ గారు. ఆయనకు వద్దు కోరుకోడు, ఎందుకంటే హేతుబద్ధమైన చర్చ కాదది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్ని కోట్లతో ఖర్చు పెట్టారు? అంత 1000 కోట్లు కూడా. హైదరాబాద్ సెక్రటరీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? నేను మనకు ఎక్కువ డబ్బులు ఉంటే బంగారుతో కూడా నిర్మించుకోవచ్చు అసెంబ్లీని. మన పరిస్థితి ఈ రోజు జీతం ఇవ్వాలంటే అప్పులు తీసుకుంటున్నాం. ఈ రోజు అప్పులు తీసుకునే ప్రభుత్వాన్ని మీరు ఎటా టైప్ బిల్డింగ్ కడతారు? కాబట్టి మన ఆర్థిక పరిస్థితి సంబంధం లేని ఊహల్లో మీరు వెళ్తా
ఆ ఊహలకి ఆధారాలు లేకుండా పోవడం వల్ల అనుమానాలు తావిస్తాం. వేల కోట్ల అప్పులు తీసుకొస్తే రాష్ట్రం అంతా కట్టాలి కదా, కేవలం అమరావతి ప్రజలకే కాదు కదా భారం పడేది, మొత్తం రాష్ట్రం అంతా ఆ భారం పడుతుంది కదా. ఇక కొంతమందికి రియల్ ఎస్టేట్ ఉపయోగం జరిగితే జరగవచ్చు, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా అంత అవసరం ఉందా లేదా అనేది హేతుబద్ధంగా ఆలోచించమని చెబితే వాళ్ళ కోపం వస్తుంది. మనం ఏం చేస్తాం. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. అమరావతిలో వాళ్ళు 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారనే కన్నా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే 20 ఏళ్ళు ముందు పోతారండి. అట్లా అంటారు, తప్పు కదా. అవునండి, ఆయన పరిపాలన ఉందండి దరిద్రంగా. పరిపాలన బాగలేదని చెప్పండి, అంతేగాని ఆయన పాలనకి అంటే మొన్న ఎవరో ఒక రైతు పాపం గుండెపోటు చనిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అంత మాత్రం చేత ఆయన పాలన బాగోలేదని చెప్పండి. పదాలు వాడేటప్పుడు కొంచెం పద్ధతిగా వాడితే బాగుంటుంది. కదండి, అమరావతిలో 20 సంవత్సరాలు ఎక్కువ బతికేదేనండి. మరి మీరు గుంటూరు వాళ్ళే కదా, మీది కూడా అమరావతి కింద వేసేస్తారు, రేపు మీరు కూడా బ్రహ్మాండంగా బతకొచ్చు కదా. దానికి హైదరాబాద్ అమరావతి అయినప్పుడు మా తాతలు మా నాన్నలు ఎవరు బాగాలేదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు 175 మంది కోసం 1000 కోట్లు ఆడ భూమిలో పూడ్చిపెట్టమే. కానీ 1000 కోట్లు ఖర్చు పెడితే మా నచ్చట్లేదు, అన్ని లక్షల ఎకరాలు తీసుకోవడం ఎందుకని అన్నా కూడా వింటలేదు. మరి వాళ్ళ కాన్సెప్ట్ ఆయన ఆ రకంగా ముందుకెళ్ళదలిచారు. ఇప్పుడు ఇక్కడ ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్లో కానీ ఈవెన్ ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి కానీ అంతా కలిపి 1000 కోట్లతో అయిపోతే ఒక్కొక్క భవనానికే 5,000, 2,000, 3,000 కోట్లు ఓన్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. మొన్న ఎక్కడ చూశాను, మన వాళ్ళు చెప్తా ఉంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వీటి కోసమే 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వెళ్తే ఎట్లా? ఇది జనం డబ్బు కదా, ఇదంతా కూడా జనం డబ్బు. విశాఖ స్టీల్ వాళ్ళు అడిగితే జనం డబ్బు బాధ్యత ఉండాలి అని ఆయన చెబుతారు. ఇక్కడికి వచ్చేసరికి బాధ్యతలు ఏమీ ఉండట్లేదు. రైట్, ఇక మరో అంశంలోకి వెళదాం. ఎల్పిజి ప్రత్యామ్నాయపై దృష్టి పెట్టాలి. వంట గ్యాస్ మీద వంట గ్యాస్ దొరకట్లేదు కానీ ప్రభుత్వ గ్యాస్ దొరుకుతుందంటూ కథనాన్ని వస్తున్నాయి. నిజంగానే ఎల్పిజి గ్యాస్ సమస్య సంక్షోభం ఎక్కువగా ఉందా రాజీవ్ గారు? వంట గ్యాస్ ప్రాబ్లం ఎట్లా ఉంది? వంట గ్యాస్ ప్రాబ్లం అయితే ఉన్నది సార్. ఎందుకంటే స్థానికంగా కానీ ప్రాంతాల్లో కానీ బుక్ చేసుకుంటే వంట గ్యాస్ రావట్లేదు. అధికారులు ఏం చెప్తున్నారు అంటే, అడిగితే ఒకటి డీలర్స్ ఏమో గ్యాస్ లేదు, అధికారులు అడుగుతుంటే మీరు వంట గ్యాస్ కృత్రిమ కొరత మీరందరే సృష్టిస్తున్నారు, ఒక సిలిండర్ అవసరం అయితే 2-3 సిలిండర్లకు ముందే ఆర్డర్ పెట్టేస్తున్నారు, అందువల్ల సప్లై రావట్లేదు అంటున్నారు. కానీ వాస్తవానికి ఒక సిలిండర్ పెట్టినా సరే వంట గ్యాస్ ఎక్కడ కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు కమర్షియల్ గ్యాస్ వల్ల ఏంటంటే పూర్తిగా పాపం జనజీవనం స్తంభించింది. అంటే ఈ ఫుట్పాత్ వ్యాపారాలలో లేకపోతే మరొకలలో ఇప్పుడు కనీసం ఒక ఫుట్పాత్ వ్యాపారం ఆగిపోవడం కాదు అది. ఆ ఫుట్పాత్ మీద మధ్యాహ్నం పూట 60 రూపాయలకో 30 రూపాయలకో 50 రూపాయలకో దొరికే భోజనం కూడా దొరకలేనటువంటి పరిస్థితులు. బీపీఎల్ లైన్ లో బిలో పవర్టీ లైన్ లో ఎవరైతే ఫుట్పాత్ లో భోజనాలు తింటారో వాళ్ళకు కూడా భోజనాలు లేనటువంటి పరిస్థితి. యువత మరీ ముఖ్యంగా హాస్టల్స్ లో ఉండేటువంటి యువతకి టిఫిన్లు భోజనాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఇక సామాన్యులు కూడా ఇళ్లలో కనీసం కర్రలో పొయ్యే పెట్టుకునేటువంటి పరిస్థితిలోనైతే ఉంది. పూర్తిగా వంట గ్యాస్ కష్టాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, ఎవరెవరన్నా కాదన్నా. ప్రభుత్వం దీని మీద బాగా దృష్టి పెట్టి వంట గ్యాస్ సరఫరా అనేటువంటిది చాలా త్వరితగతిని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే పూర్వకాలంలోగా మళ్ళీ అందరూ కళ్ళల పొయ్యికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సార్. అయితే దీంతో పాటు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రజాహిక్తిలో వచ్చింది, వంట అన్ని మీడియాలో వచ్చి ఉండొచ్చు, వంట ఎలా చేస్తున్నారు, ఏ పొయ్యి వాడుతున్నారు, ఇటువంటి అని ప్రజాహిక్తిలో వచ్చిన వార్తా కథనం ప్రకారం ఏంటంటే మీరు సమాచారాలు సరిగా చెప్పకపోతే మీ స్కీములు ఇంప్లిమెంట్ కావని బెదిరిస్తున్నారని చెప్పి రాశారు, హెచ్చరిస్తున్నారని చెప్పి. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం విషయాలని చెప్పినా మీకు అర్హులు కారని తీసేస్తారేమో, విషయాలని చెప్పకపోయినా మీరు చెప్పలేదు కాబట్టి తీసేస్తామంటారేమో అనే భయం జనంలో వచ్చిందా? జనంలో నోరిపి మాట్లాడినా కన్నెత్తి చూసినా అయ్యో పాపం అనే పరిస్థితిలోనే ఉన్నది. ఎందుకంటే ఏదో ఒక కారణం చెప్పి, అంటే ఒకటి కొత్త రకంగా పెన్షన్దారులకు కొత్త ప్రభుత్వ స్కీమ్స్ కు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఎటు ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏదో కారణం చెప్పి వంకలైన డొంకటి గేడ్చింది అన్నట్టు వాళ్ళ పథకాలన్నీ కట్ చేసే పరిస్థితి. ఇంకోటి పరిపాలనలో భాగమయ్యారు సచివాలయ ఉద్యోగస్తులు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక సర్టిఫికేట్ కావాలన్నా సరే ఏ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా సర్టిఫికేట్ వారి ఇంటికి నేరుగా వచ్చే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోసం సచివాలయ వ్యవస్థను వాడితే, చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాల సర్వే వల్ల ఏంటో ఉపయోగం, ఎవరికి ఉపయోగం, ఒక్కొక్క సచివాలయ ఉద్యోగం మీద విపరీతమైనటువంటి ప్రెషర్లు పెట్టి ఆఖరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు వంట గ్యాస్ వాడితే ఏంటండి, కర్రపోయి వాడితే ఏంటండి ప్రభుత్వానికి దానివల్ల వచ్చే ఉపయోగం? వీళ్ళందరినీ పంపించి ఇంకా వేరే పని పాటు ఏం లేదా?
నీ బాధ్యత ఏంటి యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ గా కలెక్టర్ తో కాన్ఫరెన్స్ ఏదో ఇంటర్నల్ గా ఏదో ఉండుంటుంది మిత్రమా. ఇప్పుడు ఎల్పిజి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టండి అని చెబుతున్నారు. అట్లాగే ఏదో స్కీములు తగ్గించడమా లేకపోతే ఇంకేదో స్టాటిస్టికల్ గా ఏదైనా జిమ్మికులు చేయటమా ఏదో ఉండుంటుంది లోపల. ఏదైనా సరే వంట గ్యాస్ పోటు మళ్ళీ వేస్తాడు ఈయన, డౌట్ ఏం లేదు ప్రజల మీద. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. కరోనా ప్రపంచం అంతా వస్తే తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చేది అన్నట్టుగా. మరి ఇప్పుడు ఈయన ఉన్నా కూడా ప్రపంచం అంతా ఈ సమస్య ఉంది, గ్యాస్ సమస్య. మరి ఇప్పుడు ఈయన ఉన్నా కూడా ఎట్లా వచ్చిందనే ప్రశ్న గమనించాలి సార్. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు మీరు గమనించాలి. అంటే ఇందాక మీరు చదివారు కాబట్టి ఎండలు ఎక్కువ అయిపోతాయి అంటే అధికారులకు చెప్పి సూర్య టెంపరేచర్ ని కంట్రోల్ చేయమని చెప్పారని చెప్తారు. ఒకటి బాబు నువ్వు యూరియా ఇవ్వయ్యా బాబు అంటే మీరు అన్నం తినడం మానేయండి అంటాడు ఆయన. రైస్ తినడం వాళ్ళ షుగర్ వచ్చిందని తినకూడదు, నేను తినడం మీరు తినడం మానే అంతే తప్ప నేను యూరియా సప్లై చేయను అన్నారు. రెండోది నా వైఫల్యం అనరు. ఇప్పుడు వంట గ్యాస్ కదా, ఇప్పుడు ఏం చెప్తారంటే మీరు అందరూ కూడా వంట వండుకోవడం మానేయండి, ఉడికించినటువంటి పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం, నేను పచ్చికాయగూరలు తింటాను, మీరు అందరూ తినండి అని కూడా చెప్తారు. అలాంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, నేను అమరావతి పైన మాట్లాడాలనుకుంటున్నాను. ఏదైనా పద్ధతిగా మాట్లాడండి సార్. ఫస్ట్ ఫైజ్ లో 50,000 ఎకరాలు తీసుకున్న రైతులు 50,000 ఎకరాలు కరెక్ట్ చేశారు. 33 ఎకరాలలో ఇంకా 10,000 మందికి ఇంకా ల్యాండ్ అలాట్మెంటే చేయలేదు. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు విద్యా వైద్యం సంబంధించి. ఓకే. దీనిపైన అపోజిషన్ గానీ ఎవరు దీన్ని మాట్లాడేవాళ్ళు లేదు. ఓకే. ఇప్పుడు అది ఏ విధంగా 200 ఏళ్ళు బతుకుతారని ఆయన చెప్తున్నాడు. ఆయన దానికి వినపడలేదు సరిగ్గా. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉంటే 100 ఏళ్ళు బతుకుతారు, 200 ఏళ్ళు బతుకుతారు అంటున్నారు. 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారని అన్నారు ఆయన. అంటే వాతావరణం అట్లా అక్కడ ఈ కేసులో ఆయన ఇచ్చిన హామీలు అమరావతి రైతులకు ఇచ్చిన అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చినవి ఇప్పటి వరకు 10,000 మందికి అలాట్మెంటే చేయలేదు. 3 నెలలు టైం ఇచ్చారు, అలాగే 2 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు సిఆర్టీఓలో ఎవరో ఒకళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతుంది, లోగా జరుగుతుందంటేనే అతని పైన అతన్ని ఐఏఎస్ ఆఫీసర్ తీశారంట. పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ చాలా తక్కువ జరుగుతున్నాయని ఆల్రెడీ ఓపెన్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ తీశారంట. అవును, ఏదో గొడవలు అవన్నీ ఇంటర్నల్ గొడవలు కూడా ఉండుంటాయి. రైట్. థ్యాంక్ యూ మిత్రమా. పురుషోత్తం గారు చెప్పండి, వంట గ్యాస్ సర్వే గొడవైంది. మరి చంద్రబాబు గారు ఉన్నా కూడా కరోనాయే రానివ్వనన్న ఆయన ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సమస్య ఎట్లా వచ్చింది? ఆయన నిజానికైతే మనం ఆయన్ని తప్పు పట్టక్కర్లేదు కానీ, బట్ ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యని బట్టి సరదాగా అడగాల్సి వస్తుంది. ఈ వంట గ్యాస్ సర్వే గొడవైంది మధ్యలో. బేసిక్ గా మనకు యుద్ధం జరుగుతుంది కాబట్టి దాంతో కొన్ని కష్టాలు వస్తున్నాయి. రెండోది సమస్య అయితే సీరియస్ గా ఉంది. 2 రకాలు. ఒకటి యుద్ధం వల్ల వచ్చిన సమస్య, ఒకటి ప్రభుత్వం సర్వేలు చాలా వాటిపైన ఫోకస్ పెడతాం అనుకున్నారు. దీంట్లో నాకు ప్రధానంగా కనిపించేది ఏంటంటే, సర్వేలు ఎప్పుడు కూడా అనర్హులు తొలగించి అర్హులు ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకొని ఇచ్చేంత వరకు సర్వే పరిమితం అయితే దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. అలా కాకుండా మ్యాక్సిమం తగ్గించుకుందాము అంటే, ఇప్పుడు సంక్షేమ పథకాలు బడ్జెట్ తో సంబంధం లేకుండా హామీలు ఇచ్చారు. బడ్జెట్ సాధ్యంగానే హామీలు ఇచ్చినారు. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ఇంప్లిమెంట్ చేసినారు. ఆ కొన్నిట్లో కూడా తగ్గించుకుందాం. నాకు ఈ రోజు సర్వేలు కానీ అవన్నీ చూస్తా ఉంటే పైపించు దాని ముందు ఏం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. అంటే అనర్హులంతా ఉన్నారు. ఫస్ట్ మనం కొన్ని మంది తీసేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అనర్హులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి ఉండకూడని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎక్కువ తీసుకునేస్తున్నారు. మొన్న మీరు చూశారు కదా, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏది స్కిట్లు వేశారు కదా ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు స్కిట్లు వేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎట్లా ఇచ్చాడో ఎటకారంగా చేసినారు. అంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేశాడు, అనర్హులకు ఇచ్చేశాడు అంటే స్కిట్ లో కూడా వేసారంటే అర్థం చేసుకోండి ప్రభుత్వం ఇంటెన్షన్. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అదే అని కదా, అదంటే చంద్రబాబు గారి తరఫున ఆయన మాట్లాడినట్లే కదా. అదే నేను అంటుంది అదే. బేసిక్ గా అసెంబ్లీ శీతాకాల ఏ సమావేశాలైనా ఆహ్లాదకరణ వాళ్ళు స్కిట్లు చూసినాం, రాజకీయ స్కిట్లు ఫస్ట్ టైం చూస్తున్నాం. దాంట్లో కూడా వాళ్ళు చెప్పదలుచుకుని నాకు ఆ స్కిట్ లో అర్థమైంది ఏంటంటే, జగన్ గారు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసినారు, ఇప్పుడు వాళ్ళని తొలగించేవాలి. ఎంత స్థాయిలో కోట్ల రూపాయలు ఆస్తున్నాడు కూడా దీనికోసం డిమాండ్ చేస్తున్నాడు. గత ప్రభుత్వం లాగా మేము అని అత్యంత అభ్యంతరకర భాష కూడా వాడినారు. అంటే దీని అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్షేమ పథకాలు ఎక్కువ మందికి ఇచ్చేసినారని చెప్పాలి. ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చే డబ్బులు అనవసరం అని చెప్పాలి. ఆ తర్వాత తగ్గించాలి. ఇట్లాంటి స్ట్రాటజీతో వేస్తున్నారా అన్నప్పుడు నేనేమంటానంటే,
జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు 3,000 ఇస్తానంటే మీరు 4,000 కదా ఇస్తానండి. ఎవరు ఎక్కువ ఇస్తారనేది మీరే కదా వేసి ఓట్లు వేయించుకున్నారు. ఆ రోజు అది అవసరం, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకో అవసరం. కాబట్టి వ్యూహాత్మకంగానే వెళ్తున్నారేమో అని అనిపిస్తుంది నేను చూస్తే. రైట్ ఇవి వార్తలు. ఇక పునర్విభజన పరిణామక్రమం ఎలా ఉండబోతోంది, మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల జరిగే మార్పులు చేర్పులు ఏమిటి, ఎలా ఉంటాయి, మీ విశ్లేషణ ఏమిటి పురుషోత్తం గారు? ఇది 2 రకాల ప్రభావం పడుతుంది. ఒకటి నియోజకవర్గాల స్థాయి పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు లీడర్షిప్ ఎదగడానికి ఒక వెసులుబాటు. ఎందుకంటే 175 ఉన్నాయి, రేపు 200 పైచీలకు వస్తాయి కాబట్టి అది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అది మంచి పరిణామం. రాజకీయాల్లో కొత్త అవకాశాలు రావడానికి అకామిడేట్ కావడానికి ఉపయోగపడుతుంది. అంటే మహిళా రిజర్వేషన్ మాత్రం పెను మార్పులకు దారితీస్తుంది. ఎందుకంటే ప్రధానమైన నగరాల్లో దాదాపు టాప్ మహిళలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు 200 సీట్లు ఉన్నాయనుకోండి, 33 స్థానంతో దాదాపు 60 వచ్చేస్తాయి. మొత్తం మారిపోతుంది, ముఖ చిత్రమే మారిపోతుంది. అసెంబ్లీది కానీ ఎన్నికల ముఖ చిత్రమే మారిపోతుంది. రాజకీయ వ్యవస్థలో కూడా రాజకీయ కుటుంబాల ముఖ చిత్రం కూడా మారిపోతుంది. ఇప్పటి వరకు అజమాయిషి చెల్లించిన పురుషులకి కొంత రావడం. ఇప్పుడు చాలా మంది సరదాగా పార్లమెంట్ సభ్యులు ఎవరో మాట్లాడుతుంటే ఈ రోజు ఏంటంటే, ఈ రోజు ఏముంది మా రాజకీయ జీవితానికి ముగింపు పలికే బిల్లు మీద మాట్లాడబోతున్నామని ఒక ఎంపీ అన్నాడు తమాషగా. అంటే కాదుగా ఇప్పుడు సీట్లు పెరిగింది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండకపోవచ్చేమో కదండి. ఉండొచ్చు, కానీ బేసిక్ గా దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళు తొందరగా అడ్జస్ట్ కాలేరు. కానీ మంచి పరిణామం. సమాజంలో ఉమెన్ కూడా 50% ఉండాల్సిన వాళ్ళు కదా, సమాజంలో సగభాగంగా ఉన్న వాళ్ళకి ఈ మేరకు రావడానికి ఆహ్వానించి ఇది పెద్ద రాజకీయ ప్రభావం మారుతుంది. ఎందుకంటే తీసుకొచ్చిన ప్రభుత్వానికి కూడా దానికి ఒక అసెట్ కదా. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ఉమెన్ బాగా ఎంకరేజ్ చేశారు. లీడర్షిప్ లో కానీ సంక్షేమ పథకాల్లో కానీ అన్నిట్లో టాప్ ప్రయారిటీ ఉమెన్ కేంద్రంగా చేశాడు. ఆయన ఏ పథకాన్నైనా మహిళ కేంద్రంగా నడిపినాడు. అది మీరు ఇళ్ల పట్టాలకు సంబంధించి తీసుకొచ్చేందుకు రాజకీయ ప్రాధాన్యత వరకు ఉమెన్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. ఖచ్చితంగా కలర్ మారింది కదా. పైపించి ఆ పార్టీకి కూడా మీరు చూస్తే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గట్టిగా నిలబడింది ఉమెనే. మగవాళ్ళ కన్నా పోల్చుకుంటే ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మేయర్లు కావచ్చు, చైర్మన్లు బాగా నిలబడ్డారు. అంటే ఉమెన్ కి సరైన ప్రయారిటీ ఇస్తే ఎలా ఉంటారనే దానికి జగన్ గారు ప్రాక్టికల్ గా నిరూపించారు. ఇప్పుడు చట్టబద్ధంగా వచ్చింది అనుకోండి, అన్ని పార్టీలు కూడా అవకాశం ఇస్తాయి. కాబట్టి మన రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం రావడానికి వస్తాయి. అనూహ్య పరిణామాలకైతే దారితీస్తుంది. కానీ అసెంబ్లీ సీట్లు మామూలుగా అయితే ఇప్పటికే పెంచుండాలి కదా, విభజన చట్టం ప్రకారం 225 అయ్యి ఉండాలి. 225 అయ్యి ఉంటే మళ్ళీ 50% పెరిగితే ఇంకా ఎక్కువ అవుతాయి కదా, దాదాపుగా 300 దాటిపోతాయి కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏపీలో 25 నుంచి 37 లేదా 38 సంఖ్యకు లోక్సభ స్థానాలు పెరుగుతాయండి. అందులో 12 లేదా 13 మహిళలకి రిజర్వేషన్ అట. 175 నుంచి 262 లేదా 263 స్థానాలకి, అంటే మామూలుగా కంటే కూడా ఒక 40 పెరుగుతాయి. అదే ఇప్పటికే జరిగి ఉంటే 300 దాటిపోయిండేమో. ఇందులో 86 లేదా 87 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ అట. సో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 86 మంది మహిళలకు అవకాశం, 86 లేదా 87 మందికి అవకాశం ఉంటుంది. ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో సగటు ఓటర్ల సంఖ్య 160,000 అటండి పురుషోత్తం రెడ్డి గారు. ఖచ్చితంగా రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. ఒక డెమోక్రటిక్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు స్టార్టింగ్ లో, కానీ ఒక డెమోక్రసీలో పరిపూర్ణతకు, ఎందుకంటే సమాజంలో ఎంతమంది ఉన్నారో అందరికీ రిఫ్లెక్ట్ కావాలి అసెంబ్లీ అనేది. కానీ సాధ్యం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారా? దాదాపు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ కోసం మోడీ గారు సీరియస్ గా ఉంటే అర్థం అవుతా ఉంది దీని ఏదో చేయాలని. ఒక పార్టీ సీరియస్ గా తీసుకుంటే ఇంకో పార్టీ అడ్డుకోలేదు. ఇప్పుడు అనివార్యం కాబట్టి మహిళా యాంగిల్ అది ప్రజాస్వామ్యం కూడా. ఒకటి ఓట్ల కోసం చేస్తారు. డెమోక్రసీలో ఆ పరిపూర్ణత రావాలంటే అన్ని తరగతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని మన మహిళలు 50% అనుకున్నప్పుడు ఆ మార్పుకి యాక్సెప్ట్ చేయాలి. చేయరు, తొందరగా చేయరు, లోపల ఉండదు ఇష్టము, కానీ అనివార్యంగా చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ లో అప్పట్లో యూపీలో సమాజ్వాదీ పార్టీ ఎవరో గట్టిగా వ్యతిరేకించారు, లాలూ ప్రసాద్ యాదవ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తారు. సమాజ్వాదీ పార్టీ మొదటి నుంచి గోల్ చేస్తూనే ఉంటారు, గొడవ చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. బట్ ఈ రోజు ఆ పరిస్థితి ఉంటుంది అనుకోరు. వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేరు, ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది. ప్రాంతీయ పార్టీలు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి రాజకీయ ముఖ చిత్రం మారడానికి పరిణామం ఉంటుంది. ఒక సంక్లిష్టత నుంచి మంచి మార్పుకు దారితీస్తుంది. ప్రారంభంలో అయితే ఇబ్బంది ఉంటుంది. ఫైనల్ గా రాజీవ్ సార్, ఇప్పుడు నాకు ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక పాట గుర్తొచ్చింది, లేచింది మహిళా లోకం నిద్ర లేచింది అని. కానీ ఆ మహిళా లోకాన్ని ముందుగా నిద్ర లేపింది, ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ చేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకుంటున్నటువంటి పని అందరికన్నా ముందు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ లీడర్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇకపోతే భారతదేశ వ్యాప్తంగా 543 ఉన్నటువంటి ఎంపీ స్థానాలు 816 పెరుగుతున్నాయి. ఇంతకు మీరు చెప్పిన లెక్కల ప్రకారం కూడా
ఖచ్చితంగా కొత్త యువ రక్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామ్యంలోకి రావటానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే ఎంపీలు ఎమ్మెల్యేలే కాదు, ఆర్టికల్ 171 ప్రకారం ఎమ్మెల్సీలు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది. 87 దగ్గర ఇప్పుడు 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే అది 87 మంది ఎమ్మెల్సీలకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులనండి లేదా రాజకీయ పదవులు అంటారు సార్, ఖచ్చితంగా రావాలి కదా సార్. ఇప్పుడు వాస్తవంగా వారసత్వ రాజకీయాలను పక్కన పెడుతూ నిస్వార్థమైనటువంటి యువకుల్ని, యంగ్స్టర్స్ ని, ఎడ్యుకేటెడ్ ని కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగం చేయడానికి ఇది రాజ్యాంగం కల్పించినటువంటి లేదా భారత పార్లమెంట్ కల్పిస్తున్నటువంటి ఒక సువర్ణ అవకాశంగా నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా కొత్త తరం రావాలి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా మున్ముందుకు వెళ్ళాలంటే వీళ్ళు రావాలి. దట్టు మహిళల గురించి ఎవరన్నా అనుకుంటే ఒకటే చెప్తాను, అదిలో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో మాట అనుకుంటాను, అది పాలిచ్చి పెంచడం తెలిసిన మహిళలకి పరిపాలించడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఆ మహిళలు ఖచ్చితంగా రావాలి. ఓకే, ఫైనల్ గా రైట్. ఓకే, ఫైనల్ గా నాకు డౌట్, పురుషోత్తం రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి. ఇప్పటికే ఈ నియోజకవర్గాల మీద డబ్బు ప్రభావం బాగా ఎక్కువ ఉంది కదా, మరి చిన్న నియోజకవర్గాలు అవుతాయి అంటున్నారు, 1,60,000, 1,50,000 ఇట్లా, అప్పుడు ఇంకెక్కువ ఆర్థిక ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళిపోతుంది సార్. రాజకీయాలలో డబ్బు ప్రభావం ఎంత ఎక్కువ పెరుగుతుంది కదా, కన్సాలిడేట్ అయ్యేసరికి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే సెలెక్టెడ్ గా కొనుక్కోవచ్చు కదా, పరిస్థితి వస్తుంది. ఈ రాజకీయాలు, ఈ వాతావరణం ఉన్న కాలం నియోజకవర్గాలు తగ్గేసరికి పెరిగేది ఎక్కువ. ముందు ఆ పరిస్థితి మారాలంటే దామాషా పద్ధతి తీసుకొస్తేనే కొంత ఏమన్నా అవకాశం ఉంటుందేమో తప్ప, లేకపోతే దామాషా పద్ధతే అన్నిటికీ పరిష్కారం. మరి కానీ ఆ దిశగా ఎవరు ఆలోచిస్తున్నట్లేదు.